కుట్ర రాజకీయాలతో కాంగ్రెస్ వైఎస్ జగన్ ను జైలు పాలు చేసిన తర్వాత గౌరవ అధ్యక్షురాలిగా పార్టీని నడిపిస్తున్న ఆయన తల్లి విజయమ్మ కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆమెను ఒకే తీరుగా ఆదరిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా, ఒక సైనికురాలిగా అన్న తరపున ప్రజల మధ్యకు మరో ప్రజా ప్రస్థానం చేసిన షర్మిల కూడా ఏ సందర్భంలోనూ ప్రాంతాలను వేరు చేస్తూ మాట్లాడలేదు. జగనన్నకు రాజన్నకు తెలంగాణ అంటే ప్రాణం. ప్రతి తెలంగాణ ఇంట్లో ఉన్న కన్నీళ్లను జగనన్న తుడుస్తాడు. ప్రతి తెలంగాణ ఇంటిని సంతోషంతో నింపుతాడు. విభజించాల్సి వస్తే అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని, అందరికీ సమన్యాయం జరగాలని చెప్పిన షర్మిల అలా చేయలేని వాళ్లకు విభజించే అధికారం కూడా లేదన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకటే మాట చెబుతున్నాం. మీరు న్యాయం చేయలేకపోతే ఆ బాధ్యతను కానీ ఆ అధికారాన్ని కానీ మీరు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నాం. మీ పార్టీకి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక మీ ప్రాప్తం ఇంతే, మీ కర్మింతే అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రాయాలని చూస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని అడుగుతున్నాం. మీ నిర్ణయం మీద చర్చలు జరగాలి, ప్రశ్నలకు సమాధానాలు రావాలి, కోట్ల మందికి మీ నిర్ణయం మీద భరోసా కలగాలి. అప్పుడే విభజన జరిగితే జరగాలి. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుంది. ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు, బొత్స గారు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంతమంది ఉండి కూడా, సీమాంధ్రులుగా ఉండి కూడా సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే వీళ్ళ పదవుల కోసము సిగ్గుగా ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ మొత్తం విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది కేవలము జగనన్న నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా ఏ సందర్భంలో చూసినా నాటి వైఎస్ నుంచి నేడు జగన్ ప్రతినిధిగా గొంతు విప్పిన షర్మిల వరకు ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ రాష్ట్రాన్ని విడగొట్టాలనే ఆకాంక్షను వినిపించలేదు. అయినా సరే ఈ రోజు ప్రజల్లో ఆ కుటుంబానికి ఉన్న ఆదరణను ఎదుర్కోలేక చనిపోయిన ఒక మహానేతను విభజన చిచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే నిర్ణయాన్ని ప్రకటించి తెలుగు నేలను నిరసనలతో నింపేసింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నిత్యం ప్రజల తరఫున పోరాడాల్సిన చంద్రబాబు కాంగ్రెస్ తో తన చీకటి ఒప్పందం కొనసాగిస్తున్నారు. సీమాంధ్ర తగలబడుతున్నా సరే ప్రజలకు ముఖం చూపించని బాబు ఢిల్లీకి లేఖలు రాసుకుంటూ ఇంతకాలం పిడీలు వాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుగుతుంటే కాంగ్రెస్ ప్యాకేజీల పాటకు వంత పాడుతున్నారు. ఒక పక్క ఉద్యమంలో ప్రజల ప్రాణాలు పోతుంటే కనీసం నోరు విప్పలేని కుటిల రాజకీయం చేస్తున్న బాబు తనను తాను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ను కాపాడడమే ధ్యేయంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిరంజీవి భుజం కాసే వరకు అవిశ్వాసం మూసెత్తకుండా కాంగ్రెస్ ను ఆదుకున్నా, పార్లమెంటులో ఎఫ్డీఐ బిల్లు ఓటింగ్ జరుగుతుంటే తమ ఎంపీలను డుమ్మా కొట్టించిన, సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరాన్ని కలిసిన, ఇవన్నీ బాబుగారి మార్కు నీచ రాజకీయాలే తప్ప మరొకటి కాదు.
తెలుగు నేలను రెండు ముక్కలు చేసే నిర్ణయం రావడానికి కూడా చంద్రబాబే ప్రధాన కారకులనేది ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట. తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నామంటూ టీడీపీ లేఖ ఇవ్వడమే 2009 డిసెంబర్ 9 కేంద్ర ప్రకటనకు కారణమైంది. 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామంటూ సిడబ్ల్యూసీ నిర్ణయానికి ముందు, నిర్ణయం తరువాత కూడా బాబుగారు బహిరంగంగా ప్రకటించిన తీరే అందుకు నిదర్శనం. విభజన నిర్ణయంతో తెలుగువారు ఆందోళన చెందుతుంటే, సీమాంధ్ర ఉద్యమాలతో రగులుతుంటే ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు సీమాంధ్రలో రాజధాని ప్యాకేజీ గురించి మాట్లాడటం తెలుగు హృదయాలను గాయపరిచింది. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, దగ్గర రఫ్గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. తాను విభజనకు కట్టుబడి ఉన్నానని, ఈ పరిస్థితుల్లో సమైక్య రాష్ట్రం కోసం తానేమీ చేయలేనని సీమాంధ్ర ఎన్జీఓ నాయకుల ముందు చేతులెత్తేసిన చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో ఆ తీవ్రతను చూసి సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. తనకు బాగా అలవాటైన, తన పేటెంట్ గా మార్చుకున్న 2 నాల్కల వైఖరిని మరొక్కసారి ఉపయోగించి తెరపైకొచ్చారు. సీమాంధ్రలో ఇప్పటికే కనుమరుగైపోతున్న తన పార్టీని చేతులారా తానే భూస్థాపితం చేసుకుంటున్నాననే భయంతో ఒక్కసారిగా గొంతు మార్చారు. అయితే ఇక్కడ కూడా ఆయన తన చీకటి నేస్తం హస్తాన్ని అనుసరించారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ నోరు విప్పిన 24 గంటల్లోనే బాబు కోరస్ అందుకోవడం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కకు ఇది మరో తర్కణం. ఇప్పుడు ఉన్న సమస్యల కంటే విభజిస్తే సమస్యలు ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించకుండా విభజన వద్దు అనే మాట వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతున్న విషయమే. ఇదే అభిప్రాయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిండు సభలో ఏనాడో చెప్పారు. ఆ మహానేత బాటలోనే నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పదే అదే వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చింది.